దీప, శౌర్య ఇద్దరు సుమిత్ర గదిలో పడుకోవడానికి వెళ్లి ఉంటారు. ఇంకా జ్యోత్స్న చాలా కోపంగా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే దీప సుమిత్ర ఒడిలో పడుకుంటూ ఉంటుంది. ఆహ్, అప్పుడే జ్యోత్స్న వచ్చి, "ఏంటి మామ్ ఇదంతా? తను పక్కన పడుకోలేదా? నీ ఒళ్ళో పడుకోవడం ఏంటి?" అని అరుస్తూ ఉంటుంది. "ఏంటి చో ఏం మాట్లాడుతున్నావు? అమ్మమ్మ ఒడిలో పడుకుంది. నేను మా అమ్మ ఒడిలో పడుకుంటాను" అని శౌర్య దీప ఒడిలో పడుకుంటుంది. ఇంకా సుమిత్ర చాలా ప్రేమగా దీప తలని నిమురుతూ ఉంటే దీప చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా అనుకుంటూ జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే కార్తీక్ లోపలికొస్తూ ఉంటాడు. ఇంకా జ్యోత్స్న చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కార్తీక్ సుమిత్ర ఒడిలో దీప పడుకోవడం చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా జ్యోత్స్న నిన్ను అమ్మ అని పిలవడం కాదు కదా! తన దగ్గరికి కూడా రానివ్వను అని అన్న మాటలు గుర్తు చేసుకొని సాధించావు కదా దీప అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఉదయం అయిన తర్వాత దీప పూజ చేస్తూ గంట మోగిస్తూ ఉంటే ఇంకా అందరూ హడావిడిగా లేచి బయటికి వస్తారు. నా కూతురు పుట్టింట్లో అడుగుపెట్టిన మొదటి రోజే ఇంటిని దేవాలయంగా మార్చేసింది అని దశరథ అంటూ ఉంటే అందరూ చాలా షాకింగ్‌గా వింటూ ఉంటారు. ఇంకా జ్యోత్స్న ఏంటి డాడీ ఏం జరుగుతుందిక్కడ అని అడుగుతూ ఉంటే ఇంకా దశరథ సైలెంట్ అయిపోతాడు. అప్పుడే దీప బావ నన్ను గుడికి తీసుకెళ్తావా అని అడుగుతూ ఉంటే, అయ్యో! ఏం మాట్లాడుతున్నావు దీప? మనము కలుసుకోకూడదు అని అగ్రీమెంట్‌లో ఉంది కదా! ఇప్పుడు పెద్ద మేడం గారు ఏమంటారు? మనం అలా కలిసి వెళ్తే అగ్రీమెంట్ క్యాన్సిల్ చేస్తాను అంటారు. కోర్ట్ నుండి తప్పిపోమంటారు. అలా చేయడానికి కుదరదు కదా దీప అని చెప్తూ ఉంటే, ఇంకా జ్యోత్స్న అవును బావ నువ్వు నన్ను చాలా కరెక్ట్‌గా అర్థం చేసుకున్నావు. నిజమే అని అంటూ ఉంటుంది. "నువ్వు ఒక్కదానివే వెళ్లిరా దీప నేను రాను" అని కార్తీక్ చెప్తూ ఉంటే దీప చాలా బాధపడుతూ ఉంటుంది. అవును కదా మేడం! మీరు కూడా అదే కదా చెప్తారు అని కార్తీక్ అంటూ ఉంటే, పర్వాలేదులే బావ ఈసారికి నువ్వు వెళ్ళిరా కానీ ఒక కండిషన్ అని చెప్పడంతో, ఇంకా ఏమి కండిషన్ పెట్టట్లేదేంటా అనుకున్నా. చెప్పండి మేడం గారు అని కార్తీక్ అంటూ ఉంటే, 1 అవర్‌లో వెళ్లి రావాలి అని జ్యోత్స్న చెప్తుంది. 1 అవర్‌లోనా? ఓకే మేడం అని కార్తీక్ దీపని తీసుకొని